జై డ్రైవర్, జై భారత్, జై జయ హో రసారథి. వెల్కమ్ టు జయ హో రసారథి మీడియా. నేను మీ వాసు ఎలిటి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే మరిన్ని అప్డేట్స్ కొరకు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని 10 మంది షేర్ చేసి అవగాహన కల్పించండి. జూలై 8వ తారీఖు ఒడిశా రాష్ట్రంలో ఒడిశా డ్రైవర్ మహాసంఘం డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో మహాబంద్ నిర్వహించడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జూలై 8వ తారీఖు నుండి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్ళడానికి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే ముందుగానే మీ యాజమాన్యులకు తెలియజేయండి. ఒడిశా రాష్ట్రంలో బంద్ జరుగుతున్నటువంటి కారణంగా ఒడిశా లోన్లు పెట్టొద్దని చెప్పండి. ఒడిశా దిశగా ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఆగిపోయే ప్రయత్నం చేయండి. డ్రైవర్ల హక్కుల కొరకు, డ్రైవర్ల చట్టాల కొరకు దాదాపు 7 డిమాండ్లపై ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒడిశా డ్రైవర్లకు ప్రధానమైనటువంటి డిమాండ్లో ఒడిశా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను ఒడిశా మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మరియు క్లీనర్ల సంక్షేమ బోర్డులో చేర్చాలని, అలాగే సాధారణ పౌరుల ఆగ్రహానికి బలి అయ్యి డ్రైవర్ సమాజాన్ని రక్షించడానికి ప్రత్యేక చట్టాలు చేయాలని 2వ పాయింట్. అలాగే రిజిస్టర్డ్ డ్రైవర్లకు 60 ఏళ్ల నిండిన తర్వాత ప్రత్యేక భద్రత ఇవ్వాలని ఒక 3వ డిమాండ్. అలాగే వాహనాల పార్కింగ్ మరియు డ్రైవర్ల సౌకర్యం కోసం ప్రతి 100 కిలోమీటర్ల లోపు ఒక విరామ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయమని 4వ పాయింట్. అలాగే ఒడిశాలోని ప్రతి కర్మాగారంలోనూ పనిచేయడానికి ఒడిశా నుంచి 70% డ్రైవర్లు పనిచేస్తున్నారు, 70% డ్రైవర్లు పనిచేస్తున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని. అలాగే 6వ పాయింట్గా సెప్టెంబర్ 1వ తారీఖున జాతీయ డ్రైవర్ల దినోత్సవంగా ఏర్పాటు చేయాలని, మరియు 7వ పాయింట్గా వాహన పత్రాలను తనిఖీ చేసే అధికారం పోలీసు శాఖకు ఇవ్వకూడదు అనేటువంటి విషయాలు. ఈ 7 డిమాండ్లపై ఒడిశా రాష్ట్ర డ్రైవర్ మహాసంఘం ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమైంది డ్రైవర్లకు రక్షణ కల్పించడం కొరకు, డ్రైవర్ల కొరకు ఒక కొత్త పథకాలు తీసుకురావడం కొరకు ఒడిశా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ 7 డిమాండ్లపై ఒడిశా డ్రైవర్ మహాసంఘ ఆధ్వర్యంలో జూలై 8వ తారీఖు నుంచి ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాల పరిమితి లేదు, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ప్రతి బంద్కి కూడా 24 గంటలని 48 గంటలనే టైం ఉంటుంది, కానీ ఇక్కడ టైం లేదు. జూలై 8వ తారీఖు నుండి ప్రభుత్వం స్పందించి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ బంద్ కొనసాగుతూ ఉంటుందని ఒడిశా డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు తెలియపరచడం జరిగింది. కావున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యజమానులకు ముందుగానే తెలియజేయండి. ఇంకా 2-3 రోజులు టైం ఉంది. జూలై 8వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో బంద్ జరుగుతోంది. డ్రైవర్లు వెళ్ళి మార్గ మధ్యలో ఇబ్బందులు పడి అక్కడ బంద్ సమయంలో మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేసి పైగా వాళ్ళు మీపై ఏదైనా చేయి చేసుకోవడం కానీ, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ ఇలాంటివి జరిగే కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే డ్రైవర్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు డ్రైవర్లు సపోర్ట్ చేయాలి, అంతేగాని మాకెందుకులే అన్నట్టుగా మీరు వెళ్ళటం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి బంద్కి మీరు సహకరించాలి. కానీ మీరు ఆ దిశగా వాహనాలు తరలిస్తే వాళ్ళ కొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు, వాహనాలు నిలిపే ప్రయత్నం చేయొచ్చు, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. దానికి ఎవరు కూడా బాధ్యత వహించరు. కావున ముందుగానే నేను ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాను. ఒడిశా డ్రైవర్ మహాసంఘ ఆధ్వర్యంలో జూలై 8వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ బంద్కి జై హో రసారథి 2 తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అసోసియేషన్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి డ్రైవర్ కూడా గమనించాలని ఇంతవరకే నేను ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. మరొకసారి ఈ వీడియో చేయడం జరుగుతుంది. జూలై 8వ తారీఖు ఒడిశా డ్రైవర్ మహాసంఘ్ ఒడిశా రాష్ట్రంలో చేస్తున్నటువంటి బంద్కి మీ అందరూ కూడా సహకరించాలని తెలియజేయడం జరుగుతుంది. ముందుగానే మీ యజమానులకు తెలియజేసుకోండి. మార్గ మధ్యలోకి వెళ్ళి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్ళి ఇరుక్కుపోయి ఇబ్బందులు పడద్దు. కావున ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తాను. దాదాపు 7 డిమాండ్లపై ఒడిశా రాష్ట్ర డ్రైవర్ మహాసంఘ యూనియన్ చేస్తున్నటువంటి ఆ బంద్ సక్సెస్ అయ్యి ఆ డ్రైవర్లకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఒడిశా రాష్ట్ర డ్రైవర్ మహాసంఘ్కి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా సపోర్ట్ ప్రకటిస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా జై హో రసారథి నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం.
అతి త్వరలో ఆల్ ఇండియా ధర్నా కూడా జరగబోతుంది. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఒకే రోజు ఇలాంటి బంద్ నిర్వహించే ప్రయత్నం కూడా జయవరాజ్ సార్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. కావున ఈ జూలై 8వ తారీఖు డేటు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఒడిశా రాష్ట్రంలోకి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఇబ్బందులు పడద్దు, డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడకుండా ఉండడం కొరకే ఈ విషయాన్ని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. జయవరాజ్ సార్ అధ్యక్షులు వాసు ఎలిట్.